నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం చిల్లపేట చెరువు దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు మనకు దర్శనమిస్తున్నాయి. నిజంగా ఈ వలస పక్షులు చెప్పాలంటే అటు సైబీరియా అడవుల నుంచి మనకి ఇండియాకి ప్రయాణిస్తూ వస్తుంటే, ఈ జనరల్గా ఈ జనవరి మాసంలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అటు కొల్లేటి సరస్సు కానీ, లేకపోతే గుంటూరు జిల్లాలో ఉప్పలపాటి సరస్సుకు కానీ, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేలి నీలాపురం అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడికి కానీ వస్తూ ఉంటాయి. కానీ ఈ పక్షులు ఈరోజు మన భీమిలిలో దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఒక పక్షి ప్రేమికులు, అలాగే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఆయన అడిగి మనం ఈ పక్షుల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు యాగ్నేష్. నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని. ఈ పక్షులు చాలా అందంగా ఉండడం, ఈ పిలికన్ పక్షులు ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ఎగురుకుంటూ ఆంధ్రప్రదేశ్ని ఆవాసాలుగా వచ్చి ఇక్కడ ఆవాసాలుగా చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. కొల్లేరు సరస్సులోని, పులికట్ సరస్సుల్లోని కనిపించే ఈ పక్షులు, ఈ పిలికన్ పక్షులు ఇప్పుడు భీమిలి ప్రాంతంలో దర్శనం ఇవ్వడం చాలా బాగుంది. ఇక్కడ స్థానికులు ఎవరికి కంటే ఈ పక్షుల విశిష్టత తెలియకపోవచ్చు, కానీ అటవీ శాఖ, పర్యావరణ శాఖ వీటిని సంరక్షించి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటూ వీటికి ఆవాసాలు ఏర్పరిస్తే ఇవి ముఖ్యంగా గుడ్లు పెట్టి వాటి సంతాన ఉత్పత్తిని పెంచుకోవడానికి ఇక్కడికి వస్తాయి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చి ఒక 2-3 నెలలు ఆ గుడ్లు పొదిగి పిల్లలు చేసిన తర్వాత వాటిని ఎగురుతాయి, పర్వాలేదు అనుకునేటప్పుడు వాటిని ఆ ప్రాంతాలకి, వాటి సొంత ప్రాంతాలకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అప్పటి వరకు అంటే ఒక 4 నెలలు ఇక్కడే ఉంటాయి కాబట్టి వీటికి ఆవాసాలు ఏర్పరిచి, కొల్లేరు సరస్సులో కొంతవరకు ఆవాసాలు ఏర్పరిచారు. ఆల్రెడీ భీమిలి పర్యాటక కేంద్రమే కాబట్టి ఈ చాలా దగ్గరగా 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి ఈ కొలన్ని కూడా పర్యాటక కేంద్రంగా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మాంసప్రియులు వీటిని వేటాడతారు. అలా కాకుండా చూడవలసిన బాధ్యత పర్యాటక శాఖకి, అటవీ శాఖకి కూడా ఉంది. అలాగే వీటిని పునరావాసం ఏర్పరుస్తూ వాటికి గూళ్ళు ఏర్పరిస్తే సంతానోత్పత్తిని చేసుకుంటూ అవి ముందుకు సాగుతాయి అనేసి కోరుకుంటున్నాను. ఇవి పర్యావరణానికి కూడా చాలా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఎందుకంటే వీటి విసర్జనలో నత్రజని, ఫాస్ఫరస్ అధిక శాతంలో ఉండడం వల్ల సహజ ఎరువుగా పంట పొలాలకి, చెరువులకి సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది.